నీలో ఉండే ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను మేలు కలుగుతుంది. నిద్రపోతుంది తట్టి అక్కను తట్టి నువ్వు ఏడకు దాటిపోతున్నావు, నా సాక్ష్యం చెప్పాలి కదా. ఏడకి ఇష్టప్రకారం పోతున్నావా? తట్టి మరి వెనక్కి అట్లా నిన్ను కూడా తట్టి మేలు కలుగుతుంది. విశ్వాసం తట్టి నిన్ను నడిపిస్తుంది, తట్టి నిన్ను బలపరుస్తుంది, తట్టి నిన్ను ఆదరిస్తుంది. నేనున్నానని దేవుని మాటతో నువ్వు ఓదార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓదార్పు, ఆ ధైర్యం మనుషుల నుంచి వచ్చే ధైర్యం. మనుషులు మాటినే ఉంటారు, వంసేపే ఉంటుంది ఓదార్పు, వంసేపే ధైర్యం ఉంటుంది. కానీ నీకు దేవుని యొక్క మాట నీ చెవిలో మోరమోగుతూ ఉంటుంది. దేవుని యొక్క స్వరము నీ చెవిలో, నీ అంతరంగంలో, నీ మనసులో ముద్రించింది. అది దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటే, నేనున్నా, నేను నీకు మాట ఇచ్చున్నా, నేను నీకు వాగ్దానం చేసి ఉన్నా, నేను నీకు నమ్మదగిన వాడను, భయపడకు, దిగులు పడకు, నేను నీలోనే ఉన్నా. నేను నీతో చెప్పినవన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను.